ఈరోజు పవర్ ప్లే నా రోజు. మొదటి 6 ఓవర్లు ఎలా ఉంటాయో అక్కడే మ్యాచ్ దిశ మారుతుంది. నేను సెటిల్ అయితే స్కోర్ బోర్డు వేగం మారుతుంది. పవర్ ప్లేలో దాడి చేస్తావా? రిస్క్ ఎక్కువ బ్రో. ఒక్క తప్పు షాట్ చాలు. రిస్క్ లేకపోతే రిజల్ట్ రాదు. మొదటి బంతి నుండే ప్రెజర్ మీపైనే. ప్రెజర్ మాకు కొత్త కాదు. ఆ ప్రెజర్లో ఓపికగా బౌలింగ్ ఎలాగేయాలో మాకు తెలుసు. తమ్ముడు అభిషేక్, నువ్వు స్టార్ట్ ఇస్తే మిగతా పని ఈజీ అవుతుంది. స్టార్ట్ స్ట్రాంగ్ అయితే చేజ్ సింపుల్ అవుతుంది. మేము ఆ టెంపో కొనసాగిస్తాం. మీరు ముందుకెళ్తే మేము కూడా ఆగం. ఒక పెద్ద ఓవర్ చాలు మ్యాచ్ మలుపు తిప్పడానికి. మలుపు తిప్పాలంటే ముందు మీరు క్రీజులో ఉండాలి కదా. నా స్పెల్ తర్వాత మీరు ప్లాన్ మార్చుకుంటారు. చివరి వరకు తీసుకెళ్తే ఏదైనా జరగచ్చు. చివరి వరకు వెళ్తే అప్పటికే మ్యాచ్ మా వైపు ఉంటుంది. పవర్ ప్లేలో దాడి, మధ్య ఓవర్లో కంట్రోల్, చివరిలో ఫినిష్. మ్యాచ్ ప్లాన్ క్లియర్. ఒత్తిడి మాకు కొత్త కాదు. స్కోర్ బోర్డు చివరికి ఇండియా వైపే చూపిస్తుంది. అంత కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ మ్యాచ్ అయిపోయాకే అసలు విషయం తెలుస్తుంది. మ్యాచ్ అయిపోయాకే తెలుస్తుంది, కానీ ఈరోజు ఫలితం ముందే అర్థమవుతుంది. ఈరోజు మొదటి బంతి నుండే మేము ఆధిపత్యం చూపిస్తాం. మ్యాచ్ ముగిసేసరికి సెలబ్రేషన్ ఇండియాదే. 100 కొట్టాను, 212 పరుగుల స్కోర్ బోర్డు పెట్టాం. మ్యాచ్ గెలిచాం. స్కోర్ బోర్డు పరంగా చూసుకుంటే పర్ఫెక్ట్. నో పర్ఫెక్టా? 30 బంతులు 76 వచ్చాక కూడా పర్ఫెక్ట్ అంటావా? చివరి వరకు టెన్షన్ పెట్టాం. నువ్వు టెన్షన్ పెట్టినా 5 పరుగుల తేడాతో మేమే మ్యాచ్ గెలిచాం. 5 పరుగులు అంటే చిన్న విషయం కాదు బ్రో. ఒక్క బంతి తేడా. అది నిజం, కానీ 100 అంటే ఒక్కరోజు పని కాదు. ప్లాన్, ఓపిక, ఎగ్జిక్యూషన్ అంటావు, కానీ చివరికి సెమీఫైనల్ టికెట్ మాత్రం రాలేదు కదా. ఇది క్రికెట్ గణితం. కొన్నిసార్లు గెలుపు సరిపోదు. మేమైతే ఓడిపోయాం, కానీ ఫైట్ మాత్రం ఇచ్చాం. ఫైట్ ఇచ్చారు, కానీ ఫినిష్ మా వైపు అయింది. స్కోర్ బోర్డ్ చెప్తుంది పాకిస్తాన్ విన్ బై 5 runs, కానీ టోర్నమెంట్ చెప్తుంది జర్నీ ఇక్కడితో ఫినిష్. మ్యాచ్ చిన్నది, టోర్నమెంట్ పెద్దది. కొన్నిసార్లు గెలుపు కూడా సరిపోదు బ్రో. సెంచరీ ఉంది, విక్టరీ ఉంది, కానీ నెక్స్ట్ రౌండ్ లేదు. ఇదే అసలు ట్విస్ట్. నిన్న రాత్రి సెలబ్రేషన్ మాదే, కానీ ఈరోజు ఉదయం కాల్కులేషన్ మాత్రం న్యూజిలాండ్ది.